హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అంటే అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న తరుణంలో ఒకసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్షం వాకౌట్ల పేరుతో, ప్రభుత్వం సస్పెన్షన్ల పేరుతో హడావిడి చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ జనసేన మధ్య సీట్ల పొత్తు ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మన దగ్గర వైసీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే, మీకు మైరాంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పండి సార్, నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా, వాటికి సంబంధించి అంటే వైఎస్ జగన్ చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలాగా ఆ డిజిట్స్ డాటా మొత్తాన్ని ప్రజెంట్ చేశారు. ప్రతిపక్షాలు పచ్చ మీడియా చేస్తున్న ఎలివేషన్స్కు ఆయన అంటే ఒక పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి మీ అధికార పార్టీగా మీరు ఏం చెప్తారు? ఏమంటానంటే, ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల గొంతుకు వినిపించాలి. ప్రజల గొంతుకు వినిపించాలి అనేది ప్రతిపక్షంలో తమ తరపున, ప్రజల తరపున ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా దాన్ని ఎత్తి చూపి దాన్ని ఏ విధంగా సరిదిద్దే క్రమంలో సలహాలు ఇవ్వాలి. అలా కాకుండా ప్రభుత్వం కరెక్ట్ చేస్తూ ఉంటే, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దాని మీద బురద జల్లే కార్యక్రమం టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి తప్ప, తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేక, చెప్పుకునేది లేక బురద జల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తున్నారో దానికి కౌంటర్గా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి, సభను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెప్పిన అంశాలు. ఓకే, నేనేమంటానంటే ఇవన్నీ కూడా కాగ్ రిపోర్టు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా మొట్టికాయలు వేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాగ్ రిపోర్టు ప్రశంసించింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత మంచిగా జరిగింది అనే విషయం రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేనే కాదు, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పులు చేసినారని చెప్తా ఉంటారు. రాస్తుంటారు కదా 10 లక్షల కోట్ల. అదే ఇది ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు. 2014-15లో 17,000, మొత్తం 2018-19 నాటికి 5 ఏళ్ల కాల పరిమితికి మించి 28,457 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు చేసి 2019 మే నెలలో అంటే ప్రతి సంవత్సరం 7,346 కోట్ల రూపాయలు అప్పులు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2,50,000 కోట్ల అప్పులు చేసి కూడా ఖజానాలో తాను దిగిపోయిన నాటికి 100 కోట్లు మాత్రమే మిగిల్చాడు. ఆ రోజు ఈనాడు పేపర్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికలో ఈనాడు పేపర్లో ఫ్రంట్ లైన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు మే 30న 100 కోట్లు ఉన్నాయి, ఏ విధంగా జీతాలు ఇస్తారు, రేపు జూన్ 1 వస్తుంది, ఏ విధంగా జీతాలు ఇస్తారు, పింఛన్లు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తాడో మేము చూస్తామని యనమల రామకృష్ణుడు ఏదైతే ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. నేను ఎక్కడ అది మనం ఏదో ఈనాడు పేపర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేపర్ కదా, అది తెచ్చి చూపించమన్నా చూపించడానికి రెడీ అన్న తర్వాత ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ, వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ రాష్ట్రం సుభిక్షంగా దాదాపు 4,07,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించిన ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి, డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుల గురించి చెప్దాం. అప్పు కోసం పరిగెత్తాలని చెప్పినారు. బాబు సీఎం కాకముందు ఈ రాష్ట్రం మీద విభజిత ఆంధ్రప్రదేశ్కు 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ఓకే, చంద్రబాబు దిగిపోయినాటికి 4,12,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 100 కోట్లు మాత్రమే అకౌంట్లో ఉండేది. 2024 జనవరి 31 నాటికి అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. అంటే 7 లక్షల కోట్లలో 4,12,000 కోట్ల రూపాయలు తీసేస్తే మిగిలిన అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. బాబు ప్రభుత్వం 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కరోనా వల్ల 66,000 కోట్ల, కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో, ఏదైతే అన్ని జీవన ప్రమాణాలు తగ్గిపోయినా రాష్ట్రానికి 66,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిన, అంటే ఏదైతే ఆదాయం వస్తుందో అది రాకపోయినా కేవలం జగన్ ప్రభుత్వం 2,90,000 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేసింది.
చేసి 2,90,000 కోట్ల రూపాయలు చేసి దాదాపు 4,10,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 2,90,000 కోట్ల రూపాయలు చేసి అప్పు చేసి ప్రజల ప్రభుత్వం వేసింది. 2,60,000 కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? అది కాకుండా ఆదాయం వచ్చిన దాన్ని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వివరించే పరిస్థితి ఉంది. నేనంటున్నా ఏదైతే అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాడు. 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నేను ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన క్రమంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేయడం కానీ తెచ్చిన చరిత్రే లేదు. అంటే ప్రభుత్వ ఆస్తులను పెంచే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ప్రభుత్వానికి ఆదాయం కలిగించే దిశగా పని చేయలేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉంటా. స్కూళ్ళను రీఫార్మ్ చేసి స్కూళ్ళను అభివృద్ధి చేసి నాడు నేడు ద్వారా మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే. చదువు వల్లనే పేదరికం పోతుందని నమ్మిన వ్యక్తుల్లో మొదటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన పిల్లలు ఏదైతే స్టాండర్డ్స్తో చదువుతున్నారో అదే స్టాండర్డ్స్తో పేదవారి పిల్లలు కూడా చదవాలనే సుదీర్ఘమైన ఆలోచన చేసిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకంటున్నా అంటే పేదవారి పిల్లలు డబ్బున్న వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివి పేదవారి పిల్లలు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళకి మధ్య చాలా తేడా ఉంటుంది. ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అందరితో సమానంగా పోటీ పడాలా. పేదవారి పిల్లలైనా డబ్బున్న వారి పిల్లలైనా ఎవరైనా సరే పాపం మధ్యతరగతి కుటుంబీకులు కూడా పాపం తను సంపాదించిన ఆస్తిలో దాదాపు 70 నుంచి 80% ఖర్చు చేసి పిల్లల చదువు కోసం ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళకి ఆ భారం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఈ స్కూళ్ళని అభివృద్ధి చేసేదానికి లేదని ఎవరైనా చట్టం చేశారా? చేయలేదు కదా. ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చంటే తీసుకురావద్దని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఆయన చేసింది ఏంటి అంటే వాళ్ళ అనుమాయులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టినాడు ప్రభుత్వాన్ని. జన్మభూమి కమిటీల పేరుతో ఎంతో మందిని నిరాశ్రయులు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలను గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ ఒక్కరి అవసరం ఏ రాజకీయ నాయకుని ప్రాపకం కోసమో ఏ రాజకీయ నాయకుని సంతకం కోసమో వెళ్లకుండా ఇంటి దగ్గరికి సంక్షేమ కార్యక్రమాన్ని అర్హత ఉంటే సార్ తన ఇంటి దగ్గరికి ఇంటి తలుపు తట్టి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది. అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించినట్టు. పక్కనుండే తమిళనాడు రాష్ట్రం గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకురావాలని కోరుకుంటా ఉంది. బెంగళూరు కర్ణాటకలో తీసుకురావాలని చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో ముఖ్యమంత్రి కంటే ముందే నేను గ్రామీణ సచివాలయ వ్యవస్థను లేకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పారంటే వాళ్ళ గురువు చంద్రబాబు కదా. చంద్రబాబు గారి పాలన తీసుకొస్తానని ఎక్కడైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తా అని చెప్పాడు. అది కదా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించడం అంటే. చెప్పేది అదే. ఏదైతే ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచి ఏ ఒక్క పేదవాడు అనారోగ్యంతో చనిపోకూడదు, తన దగ్గర డబ్బు లేదని హాస్పిటల్లో చూపించుకోకుండా ఇంటి దగ్గర ఉండకూడదు అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. 108, 104ను పక్కన పడేస్తే మూలన పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి రిఫార్మ్ చేసి వారిని చెప్పింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నాకు తెలిసి అంటే నేను ఎప్పుడప్పుడు సినిమాలు చూస్తా ఉంటే పెద్ద పెత్తందారుల ఇళ్ళకి మాత్రమే ఇలా బ్యాగ్ పట్టుకొని ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వెళ్ళి చూసి ఆ మందులు అవి ఇచ్చేవారు. ఇప్పుడు పేదవారి ఇంటి దగ్గరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లను పంపించి వాళ్ళకి సంబంధించిన కిట్లు ఇచ్చి వాళ్ళకు రక్త పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే ఈ పెద్ద హాస్పిటల్కు రెఫర్ చేస్తూ వాళ్ళకు చిన్నవి ఉంటే ఏదైతే షుగర్ బీపీలు ఏవి ఉంటాయో వాళ్ళకు కావాల్సిన మందులని 15 రోజులకు ఒకసారి వచ్చి ఆ గ్రామ సచివాలయం దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి చేస్తున్నారా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం కాదు. నేను అడుగుతున్నా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పాలంటే చాలా ఉంది, కానీ చెప్పుకునేదానికే మాకే చాలా టైం పడుతుంది. అలా చెప్పుకోలేకపోతుందని ఒక విమర్శ ఉంది వైసీపీ ప్రభుత్వం. వాస్తవమే. మరి చెప్పకుంటే ఈ సంక్షేమం ప్రజలకు ఎట్లా తెలుస్తుంది?
వైనాట్ 175 అంటే అది ఎట్లా సాధ్యం? మీరు అంటున్నారు, మేము చెప్పాల్సిన అవసరం లే. ప్రతి ఇంటికి ప్రతి గడపకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే వాళ్ళు మా మీద విషయం కక్కుతున్నారో, ఏదైతే కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారో, వాళ్ళందరూ చెప్పేదంతా అబద్ధాలనే విషయం ప్రతి వ్యక్తి. ఇప్పుడు నీకు మంచి జరిగింది, నీ కుటుంబానికి మంచి జరిగింది, ఎవరు చెప్పాలా? అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేల్చుకోమని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తల సమావేశంలో ఒకటి చెప్పారు, మీరు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళండి, 2014 నుంచి 2019 వరకు వాళ్ళ అకౌంట్ చెక్ చేసుకోమని చెప్పండి, 2019 నుంచి 2024 వరకు అకౌంట్ చెక్ చేసుకోమని చెప్పండి, ఆ కుటుంబానికి మంచి జరిగితేనే మనకు ఓటు వేయమని చెప్పండి, మీ బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు మంచి జరగకపోతే ఓటేయద్దని చెప్పాడు. మాకు సామాన్య ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లు. అందుకే మేము అంటా ఉండేది, మీ కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా నేనేసి రోడ్ల మీద తిరుగుతున్నారు తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మాదిరిగాను నేను ఇచ్చే పింఛన్ తీసుకొని మీరు నాకు ఓటేయకుండా ఎవరికి ఓటేస్తారు అని మేము ఎక్కడ మాట్లాడలేదు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోభివృద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కదలిన సభల పేరుతో జగన్ది అరాచక పాలన ఓడించేందుకు సిద్ధం అని చెప్పి స్లోగన్లు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? నేను ఏమంటానంటే కదలరా సభ పెడుతున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎక్కడైనా సరే నేనేమంటా అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశానని ఎక్కడైనా చెప్పుకుంటున్నాడా? ఏం చెప్తా అంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, కరెంట్ ఛార్జెస్ ప్రచారం చేస్తా ఉన్నాడు, కరెంట్ ఛార్జ్ అన్ని చెప్తాం, దాని గురించి కూడా చెప్తాం, ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి. నేను అడుగుతున్నా, మీరు ఒక సామాన్యుని తెలంగాణకి వెళ్దాం, తెలంగాణలో కందిపప్పు ఎంత ఉంది, నూనె ఎంత ఉందో, శనగపప్పు ఎంత ఉందో, బియ్యం ఎంత ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం, ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం, కర్ణాటకలో తీసుకుందాం, తమిళనాడు తీసుకుందాం, లేకుంటే ఢిల్లీలో తీసుకుందాం. నేను చెప్పేది మాల్స్లో కాదు, సామాన్యమైన కిరాణా షాపులలో ఏదైతే తీసుకున్నామో అక్కడే తీసుకున్నాం. అలాగే మాల్స్లో కూడా తీసుకుందాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తీసుకొని అక్కడ ఉండే ధరల పట్టిని ఆంధ్రప్రదేశ్లో ఉండే ధరల పట్టిని చెక్ చేసుకున్నాం. ఎక్కువ అంటే మీరు ఏం చెప్తే అది చేస్తాను. నేను సవాళ్ళు విసురుతా ఉండా. చంద్రబాబు నాయుడు గారు మా వెంట వచ్చిన మీడియా సాక్షి చూపించడానికి రెడీ. అసత్య ప్రచారాలు ఎక్కడ కూడా ధరలు పెరిగాయి, అది మనం నియంత్రించేది కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అప్పటి జీవన ప్రమాణాలకు ఇప్పటి జీవన ప్రమాణాలకు పెరిగాయి కాబట్టి ధరలు పెరిగాయి, దానికి అనుగుణంగా ఉంటుంది తప్ప ఎక్కడ అటువంటి ఆలోచన లేదు. విద్యుత్ ఛార్జీలు అని చెప్తా ఉన్నాడు. నేనేమంటానంటే విద్యుత్ ఛార్జీలు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే డిస్కంలను ఏదైతే లూటీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఎల్ను రద్దు చేసి వాళ్ళని ఫ్రెష్గా పీపీఎల్ను ఏర్పాటు చేసుకొని 25 ఏళ్ల కాలానికి దాదాపుగా 7.5 నుంచి 8 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తూ ఉంటే 2.5, 3 రూపాయలు, 4 రూపాయల్లో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును అతను అంత ధరకు 20 సంవత్సరాలకు వాళ్ళకు రాసి ఇచ్చారు కాబట్టి దాంట్లో నుంచి లంచం తీసుకొని ఏదైతే ఉందో దాన్ని తీస్తే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు సార్. ప్రభుత్వానికి మేలు చేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే పెత్తందారుల తరఫున ఎవరైతే కాంట్రాక్టర్ తరఫున కోర్టుకు వెళ్ళింది ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పీపీఏ పద్ధతి ద్వారా ఏదైతే సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారో దానితో రివర్స్ అంటే వాటర్ను తీసుకొని వాటర్ను ఒక చోట పెట్టుకొని దాన్ని పంపుడ్ స్టోరేజ్ అని పైకి పంపించి పైకి పంపించేసి అంటే దాదాపుగా 2.5 నుంచి 3 రూపాయల్లో తయారయ్యే సౌర విద్యుత్ ద్వారా ఆ పంపులు రన్ చేసి నీళ్లను పైకి స్టోరేజ్ చేసి రాత్రిపూట ఏదైతే అవసరం ఉందో దాదాపుగా రాత్రిపూట ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 18 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టి ఇతర రాష్ట్రాలతో కొంటుంది. రాత్రిళ్ళు మనం సప్లై చేయాలంటే ఎక్కడ పవర్ను సోర్స్ అక్కడ స్టోర్ చేసే పరిస్థితి ఎక్కడా లేదు, ఇంకా ఇంతవరకు అంత టెక్నాలజీ రాలేదు. ఆ రాత్రిలో పూట అవసరమైన విద్యుత్తును ఏదైతే బొగ్గు ద్వారా ఉత్పత్తి జెన్కో ద్వారా ఉత్పత్తి విద్యుత్ కంటే అలా ఉత్పత్తి చేయాలని పంపు స్టోరేజ్ చేసి రాత్రిపూట ఆ కరెంటును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి మిగులు విద్యుత్ తీసుకురావాలని ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కర్నూలు దగ్గర ఇప్పుడు ఆ ప్రాజెక్టు 44,000 కోట్ల రూపాయలతో స్టోరేజ్ ప్రాజెక్టు, దానికి సంబంధించి సౌర విద్యుత్ కేంద్రము, ఏదైతే పంపుడ్ స్టోరేజ్ ఈ దీనిల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన కడప జిల్లాలో కావచ్చు,
ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో, ఇలా అన్ని జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ఇలా జిల్లాల్లో ఇలా విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా పగులే రైతులకు ఉచిత విద్యుత్ అందించేదిగా 9 గంటల కరెంటు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఇది నేనేమంటానంటే వాళ్ళు ఈరోజు చెప్తున్నారు విద్యుత్ ఛార్జీలు, రేపు వచ్చి నేను తగ్గిస్తానని ఎక్కడైనా చెప్తున్నాడా? చెప్పట్లేదు. అంటే చెప్పలేదంటే ఏమని అర్థం? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కరెక్టే అని అర్థం ఆయనకు, కానీ ఊరికి మాత్రం బుద్ధ చల్లుతాడు. ఆర్టీసీని ప్రభుత్వం గతంలో ప్రైవేట్ పరం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీని నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించింది కదా. ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఏదైతే ఈ సమస్యలు కానీ ఇవన్నీ తెలుసు, వాళ్ళు ఏదైతే లబ్ధి పొందుతున్నారో అవన్నీ చూస్తారు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కదలరా సభలు పెడుతూ ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను లేకుంటే అక్కడ ఉండే నాయకులను ఏ ఊరికి ఆ ఊరికి తిట్టడం తప్ప చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా మాట్లాడే పరిస్థితే లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పలానా తప్పు చేశారు. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుకు వినిపించాలి, రాష్ట్ర ప్రజల గొంతుకు వినిపించాలి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు తన సొంత పెత్తందారి వ్యవస్థను తీసుకొని వచ్చి వాళ్ళకు మేలు చేసే దిశగా పనిచేస్తున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి పట్ల అందుకే క్లాస్ వార్ జరుగుతూ ఉంది అనేది. పెత్తందారుల పట్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ వస్తారు, దుష్టం వాళ్ళు వస్తారు. పేదవారి పట్ల పేదవారికి దెబ్బ తాగకుండా వాళ్ళకు అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు. 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఇంటికి పంపించే దిశగా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓకే, ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు నాయుడుకు పిలుపు వచ్చింది, అమిత్ షాతో భేటీ అవ్వచ్చు అని చెప్పి ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? ఒక వైపు జనసేనతో పొత్తు అంటున్నారు, 20 సీట్లు 25 సీట్లు పంపకాలు అయిపోయినాయని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ, ఇంకోవైపు ఇండియా కూటమి. అసలు చంద్రబాబు రాజకీయం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయంటే ఒక సంఖలో బీజేపీని, ఒక సంఖలో కాంగ్రెస్ పార్టీని, రెండు పార్టీలను ఒకే చోట పెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు పెద్ద అరవీర భయంకరుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశానంటున్నారు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి జనసేన జెండా, బీజేపీ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా, సిపిఎం జెండా, సిపిఐ జెండా, ఈ కండువాలన్నీ వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అని అంటున్నాను. ప్రజలకు నువ్వు మంచి చేసేది ఉంటే అది చెప్పుకొని తిరుగు, ఎందుకు నువ్వు ఇన్ని జెండాలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కానీ, నాయకుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తప్ప ఏ జెండా పట్టుకోవని మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఎందుకు అన్ని జెండాలు పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది? అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నీకే తెలుసు కాబట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రాపకం కోసం, లేకుంటే మోడీ గారి ప్రాపకం కోసం, లేకుంటే అమిత్ షా ప్రాపకం కోసం తిరుగుతున్నాడు అనే విషయం చెప్పకనే చెబుతున్నాడు. తనకి భయం ఉంది అనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఎంతసేపు ఉన్నా ఈరోజు ఇంకా రేపు వస్తుంది అమిత్ షాతో మీటింగ్ అయిన తర్వాత 2024 ఎలక్షన్లలో బీజేపీ విజయం సాధిస్తుంది. విజయం సాధించిన తర్వాత అమిత్ షాను హోమ్ మినిస్టర్గా డిక్లేర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, మోడీగా ప్రధానమంత్రిగా మోడీ గారిని మరొకసారి డిక్లేర్ చేసిన అంటే చంద్రబాబు డిక్లేర్ చేయకుండా కూడా వాళ్ళు బతకలేరు అనే విషయంగా ఎలివేషన్స్ ఇస్తారు వీళ్ళు. అలా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జాకీలు పెట్టి లేపుతా ఉంటారు. 99లో ఆ రోజు వాజ్పేయి గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను ప్రధానమంత్రిగా వాజ్పేయిని చేశానని చెప్తాడు. 2014లో నరేంద్ర మోడీ గారి హవా వల్ల చంద్రబాబు గట్టెక్కితే 1.5% ఓట్లతో, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి హవాతో బయటపడితే 1.5%, మేము ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే 1.5% ఓట్ల తేడాతో మేము ఓడిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎక్కడ ప్రజలు మాకు తీర్పునిచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నారు, కూర్చుంటాం అన్నాను తప్ప ఎక్కడ ఈవీఎంల వల్లనో లేకుంటే ప్రజలు డబ్బు తీసుకొని ఓట్లేసారనో ఎక్కడ ఒక చిన్న తప్పుడు మాట కూడా మాట్లాడలే. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో నేర్చుకోమని చెప్పారు, నేర్చుకుంటానని మా నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఎక్కడ తప్పుడు మాట చెప్పలేదు. అదే 2019లో ఓడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు, డబ్బులు తీసుకొని ఓట్లేశారు, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. అయ్యా, సైకోకు నాయకులకి తేడా, నువ్వు ఒక సైకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, నువ్వు రాక్షసుల పక్కన
నువ్వే పెత్తందారుల పక్కన నిలబడ్డావు కాబట్టి నువ్వు ఒక సైకు, అది నువ్వు తెలుసుకోవడం రా, ఎవరు వాళ్ళను ఊహించుకుంటా ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మనకు తేడా, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నాను, ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. అన్ని సర్వేలలో ఏదైతే బీజేపీ పార్టీకి మళ్ళా ప్రధానమంత్రి అవుతారని చెప్తున్న అన్ని రకాల సర్వేలలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి 21 నుంచి 22 ఎంపీ సీట్లు, 135 నుంచి 140 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ఏదైతే చెప్తున్నారో అదంతా కరెక్ట్. ప్రజలు కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. ఓకే, వైఎస్ షర్మిల ఎంట్రీతో అంటే కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, సమీకరణాలు మారి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం ఆమెకు పోలరైజ్ అవుతుంది, జగన్కు మైనస్ అవుతుందనే కొన్ని అంటే వాదనలు ఎట్లా చూడొచ్చు? నేనేమంటా అంటే షర్మిలమ్మ గారు కూడా ఏదైతే తెలంగాణలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి షర్మిలమ్మే కారణమని వాళ్ళు ఏం చెప్పకుండా నేనే కారణమని ఇవి చెప్పుకున్నది. ఆమెమో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసి అదే వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ల పేరు రాపించింది కాంగ్రెస్ పార్టీ. ఆమె చెప్పింది, మేమైతే నమ్మాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని మా నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైన సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి అత్యంత మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిచి అదే సభలోకి అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? నేను అంటున్నా, ఆ రోజు ఏదైతే ఒక లైన్ తీసుకున్నారో అదే లైన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. షర్మిలమ్మ గారు ఏమంటారు, నేను వైఎస్ లెజెండ్ నేను గుడికి పుచ్చుకున్నాను, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు. ఎస్, అవును, రాజశేఖర రెడ్డి గారి కూతురే. రాజశేఖర రెడ్డి గారి లెజెండ్ ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి? ఒక్కసారి మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉండడం. ఆయనను పుణికిపుచ్చుకునేది జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిలమ్మ గారి మాదిరిగా పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని దాదాపు 3,500-4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఎందుకు పోటీ చేయలేకపోయింది? ఆమె వల్లే వైఎస్ఆర్ తెలంగాణలో పార్టీ వచ్చే దిశగా ఉంటే ఆమె పాదయాత్ర వల్లే కొంతమంది అనామకులందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేసినట్టు. ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసింది, తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. ఎందుకు పోటీ చేయలేకపోయింది అంటున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా చేసింది. మేము ఎక్కడ ఆమెను కించపరచడము ఇంకోటి మాట్లాడడం లేదు. ఖచ్చితంగా ఆమె చేసిన దాన్ని మేము ఎక్కడ తప్పు పట్టలేదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పడుతుందో, వైఎస్ లెజెండరీని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదంటే మేము చెప్తా ఉన్నాం. పేదలకు ఏదైతే ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే 10 అడుగులు వేసాడనే విషయం ప్రతి విషయంలో స్పష్టంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచి కుటుంబానికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు దాదాపు 500-600 రకాల జబ్బులకు మాత్రం ఉంటే ఈరోజు 3,000 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీలో చేసి 25 లక్షలకు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదా ఆయన కంటే 10 అడుగులు ముందు వేసినారని చెప్పేదానికి? ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి ఫీజు రియంబర్స్, డిగ్రీ నుంచి పీజీ వరకు ఫీజు రియంబర్స్ ఉంటే ఈరోజు చిన్న అంటే 1వ తరగతి నుంచే అమ్మఒడిని తీసుకొని వచ్చి 15,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి అమ్మకు వాళ్ళని పిల్లలను బడికి పంపించేది 85% ఉండేటట్టుగా వాళ్ళని బడికి పంపించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అని అంటే పిల్లలకు ఖచ్చితంగా విద్య అవసరం, ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చేస్తే ఇంటర్మీడియట్ వరకు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇది కాదా ఆయన కంటే 2 అడుగుల నుంచి 10 అడుగులు ముందుకు వేసినారనే దానికి? ఏదైతే ప్రాజెక్టులు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ నుంచి అదే శ్రీశైలం నుంచి రాజశేఖర రెడ్డి గారు 4 టీఎంసీలు తీసుకుపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 8 టీఎంసీలు తీసుకుపోతున్నాడు. తప్పేముంది, తీసుకెళ్తాం. సముద్రంలో ఏదైతే కలిసే నీటిని, సముద్రంలో ఏదైతే వరదలు వచ్చినప్పుడు సముద్రం నీటి కలిసే నీటిని శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి తీసుకెళ్ళి పోతిరెడ్డిపాటి ఎట్రెక్లెట్టిని 11,000 క్యూసెక్కులు 44,000 క్యూసెక్కులు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయన తనయుడు 88,000 క్యూసెక్కులు చేసి తద్వారా 8 టీఎంసీలు రోజుకి 8 టీఎంసీలు తరలించే దిశగా కాలువలు
అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రాజెక్టులు చేసింది కదా. వెలుగొండ ప్రాజెక్టు వాళ్ళ తండ్రి ప్రారంభిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ ఉండే దాదాపుగా 4,50,000 ఎకరాలకు తాగునీరు అందిస్తూ అక్కడ ఉండే దాదాపు 14 లక్షల కుటుంబాలకు తాగునీరు అందిస్తూ 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటున్నాం. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా నీటి ప్రాజెక్టులు చేశాడా? ఆరోగ్యశ్రీ చేశాడా? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడా? 108 తీసుకొచ్చాడా? 104 తీసుకొచ్చాడా? ఏం తీసుకొచ్చాడో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ అమ్మఒడి కానీ, ఈరోజు ఏదైతే రైతు భరోసా కానీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ, గ్రామీణ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండారు అనే విషయం మేము చెప్తా ఉన్నాం. మీరు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకొని మాట్లాడమని చెప్తాను. అలా కాకుండా తప్పుడు మాటలు చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను మభ్యపెట్టే దిశగా పనిచేస్తే ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొడతారు. ఎందుకంటే తప్పుడు మాటలు చెబితే ప్రజలే చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టేదానికి రెడీగా ఉంటారు. ఓకే, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అంటే ఎన్నికలకు ఇంకా మహా అయితే 60-70 రోజుల కంటే ఎక్కువ లేదు. ఎట్లాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమంటానంటే 175 ప్రతి గ్రామం కంపల్సరిగా మేము మా అభ్యర్థులను 175 చోట్ల పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా 175 గెలుచుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోనికి అన్ని పార్టీలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. అవన్నీ అయ్యేటివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము కాళ్ళు ఎగరేసుకొని చెప్తా ఉన్నాం, మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కదా. 14 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, దీనావస్థలో ఉన్నారు అంటే అక్కడే మేము విజయం సాధించినాం. ఇంకా దీంట్లో ఎటువంటి ఆలోచన రెండో మాట నేనేమంటా అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఎక్కడో చోట మేము చిన్న చిన్న తప్పులు జరిగింటే ఆ ఓట్లు వాళ్ళకి పోలరైజ్ అవుతాయి. ఎందుకు వాళ్ళు చెప్పుకోలేకున్నారు అంటున్నా నేను అంటున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ఇంకా అంతకంటే వేరే అవసరం లేదు. 2024 ఎలక్షన్లలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర బడ్జెట్ను తీసుకొచ్చే దిశగా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేస్తారనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది వైసీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారి విశ్లేషణ. సో చూద్దాం మరి వారి ధీమా ప్రకారం వచ్చే ఎన్నికల్లో 175 వస్తాయా రావా మరొక 60 రోజుల్లో తెలిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.